హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సగ్గుబియ్యము పాయసం చూపిస్తున్నానండి. సగ్గుబియ్యము బెల్లం వేసి పాయసం అనేది చేసుకుంటే, మామూలుగా పాలు అనేది వేసుకుంటే పాలు విరిగిపోతూ ఉంటాయి అంటారు కదండి. అలా కాకుండా ఈ వీడియోను చూడండి. ఈ వీడియోలో చెప్పిన టిప్పు ప్రకారము మీరు పాయసం చేసినారంటే మీకు సగ్గుబియ్యం పాయసం అనేది దాంట్లో వేసిన పాలు వలన బెల్లం వలన పాలు విరిగిపోకుండా ఉంటాయి. నేను ఒక కప్పు సగ్గుబియ్యము మీడియం సైజువి తీసుకునేసి 2 సార్లు శుభ్రంగా కడిగి, ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ అనేది వేసుకునేసి 3 గంటల పాటు నానబెట్టాలి. ఇలాగ నానిన తర్వాత సగ్గుబియ్యంలో వాటర్ అనేది ఉండదండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి మనము సగ్గుబియ్యం తీసుకున్న కప్పుతోనే 3 కప్పుల వాటర్ అనేది వేసుకోవాలండి. 3 కప్పుల వాటర్ వేసుకునేసి రోలింగ్ బాయిల్ వచ్చేటప్పుడు నానిన సగ్గుబియ్యమును వేసుకోవాలండి. సగ్గుబియ్యం అనేది హెల్త్కు చాలా మంచిదండి. మనకు శరీరంలోని వేడిని కూడా తగ్గిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. ఇలాగ రోలింగ్ బాయిల్ అయిన తర్వాత మనము ఈ నానిన సగ్గుబియ్యం అంతా వేసుకునేసి ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. మనం ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నామో దానితోనే వాటర్ వేసుకోవాలి. అదేవిధంగా బెల్లం తురుము అనేది మనము 1.5 కప్పు వేసుకోవచ్చండి. ఒకవేళ తీపు తక్కువగా కావాలి అనుకుంటే 1.25 కప్పు అనేది వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం 5 నిమిషాల పాటు బాగా కలుపుకుంటే మనకు సగ్గుబియ్యం అనేది బాగా ఉడికిపోతాయండి. తర్వాత బెల్లం తురుము అనేది నేను 1.5 కప్పు అనేది వేసుకుంటున్నాను. మనము బెల్లం తురుము వేసిన తర్వాత లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ బెల్లం అంతా కూడా కరగాలి. ఒకవేళ ఈ బెల్లంలో డస్ట్ పార్టికల్స్ అనేది ఉంటే సపరేట్గా మనము ఈ బెల్లంలో కొద్దిగా వాటర్ అనేది వేసుకునేసి కరగబెట్టి ఫిల్టర్ చేసి ఆ బెల్లం నీళ్ళు అనేది వేసుకోవచ్చండి. ఇక్కడ నేను వేసిన బెల్లము అనేది నీట్గా ఉంది కనుక నేను డైరెక్ట్గా తురిమి వేసుకున్నానండి. ఇలాగ వేసుకున్న తర్వాత మనము వేసిన బెల్లం అంతా కూడా బాగా కరగాలి. అది కరిగిన తర్వాత మనము లో ఫ్లేమ్కు చేంజ్ చేసినాం కదండి, మళ్ళీ మీడియం ఫ్లేమ్కు పెట్టుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలాగా బాగా బెల్లం అనేది కరిగిపోయిన తర్వాత ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఈ సగ్గుబియ్యం అంతా బాగా ఉడికి మనము స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసి మనం వెంటనే పాలు అనేది వేయకూడదు. కొద్దిగా గోరెచ్చగా కావాలి. ఈ పాయసం అనేది గోరెచ్చగా అయిన తర్వాత మనం ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో మనము 4 కప్పుల పాలు అనేది కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. ఇలాగా పాలు అనేది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకునేసి కొద్దిగా చల్లబడిన తర్వాత ఇలాచీ పౌడరు, తర్వాత మనము నెయ్యి అనేది తీసుకునేసి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి, వాటిని నెయ్యిలో బాగా వేయించుకునేసి ఈ పాయసంలో వేసుకుంటే సరిపోతుంది. నేను కాజు మాత్రమే ఈ విధంగా వేసుకుంటున్నాను. ఇలాగా డ్రై ఫ్రూట్స్ అనేది నెయ్యిలో బాగా వేయించుకునేసి వేసేసిన తర్వాత 1 నిమిషం పాటు బాగా కలుపుకునేస్తే అంతే అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనము బెల్లంతో చేసినా కూడా పాలు అనేది విరిగిపోదు. తప్పకుండా ట్రై చేయండి. సగ్గుబియ్యము బెల్లం పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ మనము ఒక కాజునే కాదండి, బాదము, తర్వాత కిస్మిస్, అలాగా మనకు ఎన్ని కావాలనుకుంటే అన్ని వేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి.